డాక్టర్ మేఘన జాషువాయి గారిని బట్టి వారి కుటుంబం బట్టి ప్రభు యొక్క నామాన్ని మహిమపరుస్తూ ఈ స్థలంలోనికి దైవ సంఘం మనమందరం కూడా దగ్గరగా చక్కగా పెడుతూ దైవ సంఘం ప్రేమపూర్వక ఆనందాన్ని ప్రదర్శిద్దాం. ఈ కడగని దినాల్లో దేవుని యొక్క పరిచర్యలో ఆత్మల భారము కలిగి నిర్విరామముగా దేవుని యొక్క పరిచర్య ముందుకు కొనసాగుతున్నటువంటి దైవ సంఘం బట్టి దేవుడు పిలిచిన పిలుపులకు లోబడి ఘనమైన పరిచర్య జరిగిస్తున్నటువంటి దైవ సంఘం బట్టి ఒకసారి అందరూ కూడా బిగ్గరగా చప్పట్లు కొడుతూ బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి మరొకసారి అందరూ ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ దైవ సన్నిధికి మంచిగా ఆహ్వానాన్ని ప్రవేశించాం. దైవ సన్నిధిని బట్టి ప్రభువుకి మహిమ కలుగునుగా. అందరూ కూడా కూర్చున్నామండి. సమస్తలందరూ కూడా కూర్చున్నాం. ఈ ప్రత్యేక సమయంలో దైవ సన్నిధిలో రెవరెండ్ డాక్టర్ మేఘన జాషువాయి గారిని వేదిక మీదకి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అందుని బట్టి ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తున్నాను, ప్రభు యొక్క నామాన్ని ఘనపరుస్తున్నాను. వారిని దేవుడు బలపరుచుకుని ఎన్నో గొప్ప సందేశాలు ఎంతో మందికి ఆశీర్వాదకరంగా వారిని నిలవబెట్టిన విధానాన్ని బట్టి ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తూ వేదిక పైకి వారిని ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. పరిచర్య ప్రార్థనాపూర్వకంగా ఉపవాస ప్రార్థనలతో కష్టాలు ఎదురైనా, ఇబ్బందులైన, ప్రతికూల పరిస్థితులు ఎదురైనా దేవుని యొక్క పరీక్షల్లో ముందుకు కొనసాగుతున్నటువంటి దైవజనులను బట్టి ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తూ ఈ రాత్రికాల సమయంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి సాక్ష్యము,
రెండవది మందిరము కొరకైనటువంటి దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత ఈ రాత్రి దైవజనులు మనతో పంచుకోబోతున్నారు. వారిని బట్టి ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తూ వారికి ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలను వారికి తెలియజేసే సమయంలో కేసీఐ గారు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడిన తర్వాత దైవజనులకి సమయాన్ని అప్పగిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చేతులు పైకెత్తి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు తన దాసుల పట్ల జరిగించిన అనేకమైన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకుని దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షతను పాట రూపంలో రాసి మన ముందు ఉంచారు. పాటల పుస్తకంలో నుండి 4వ నంబరు పాట, ఎన్నో మేలులు చేశావు యేసయ్యా, నాకెన్నో మేలులు చేశావు యేసయ్యా అనే పాడుతూ ప్రభు నామాన్ని స్తుతిద్దాం.
అందరం ఒకసారి దగ్గరికి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుదాం. దైవజనుని యొక్క రచనలోంచి వచ్చిన గొప్ప పాట పాడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపరిచిన స్వార్థ గాయకురాలు కెజియ గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తూ ఈ ప్రత్యేక సమయంలో మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు యెహోవా ఈరే పవర్ టెంపుల్ వ్యవస్థాపకులు దైవజనులు డాక్టర్ నేగల జోషువా గారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. వారితో పాటు వారి యొక్క కుమారులు దైవజనుని యొక్క కుమారులు అమృతరాజు గారిని కూడా ఈ తోమలోనికి ఆహ్వానిస్తున్నాను. మరి ఇరువురు కూడా వచ్చి మరి వారు ఆరాధనలో నడిపించి కార్యక్రమాన్ని ముందుకు వాక్య సందేశాన్ని వారు అందిస్తారు. అందరూ కూడా చప్పట్లు కొడుతూ దైవజనులకు మనకి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేద్దాం. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి అయిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. సో 8వ యెహోవా ఈరే మహోత్సవాలకు మా ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క ఎస్పీసీ గ్రౌండ్లో జరుగుతున్న ఈ మహోత్సవాలకు యెహోవా ఈరే పవర్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ యొక్క గాస్పల్ మీటింగ్స్ ఈ యొక్క మహోత్సవాలకు వచ్చేసిన ఆయా ప్రాంతాల నుండి ఆయా జిల్లాల నుండి అలాగే నంద్యాల లోకల్గా ఉన్న దైవజనులు అనేకులు వచ్చి తమ గ్రీటింగ్స్ని అందించారు. సో వారికి వచ్చిన దైవజనులకు మొదటగా నా ప్రత్యేకమైన శుభాభివందనాలు ప్రభుపేట చెల్లిస్తున్నాను. అలాగే ఈ సమయం సమకులతలో పాటించాల్సినటువంటి సమగ్రతను పాటించాల్సినటువంటి బాధ్యతను నా మీద మోపబడింది కనుక ఆఫ్టర్ వర్షిప్ సాంగ్ తర్వాత దైవజనులు ఉన్నారు, వారికి చిన్న గ్రీటింగ్స్ ఇచ్చి నేను ముందు భాగంలోనికి వెళ్ళిపోతాను. అందరం ఒకసారి లేచి నిలబడి ప్రభుని అందరం ఆరాధన చేసుకుందాం. అందరము లేచి నిలిచి ప్రభుని ఆరాధన చేద్దాం. ఈ ఆరాధనలో దేవుడు నా చేత రాయించిన అద్భుతమైనటువంటి పాట మరి మహాదేవుడా అనే పాట పాడుకుంటూ ప్రభుని స్తుతిద్దాం. మరి ఈ పాట మరి ప్రాణం కమలాకర్ గారు చక్కటి సంగీతాన్ని అందించారు. అలాగే నేను నా కుమారుడు కలిసి పాటను పాడాం. డాక్టర్ నేగల జాషు అనే యూట్యూబ్ ఛానల్లో ఈ పాట మీకు అందుబాటులో ఉంటుంది. అలాగే మీకు స్టాల్ దగ్గర మన యెహోవా ఈరే పవర్ టెంపుల్ యొక్క గీతములు పాటల పుస్తకాలు ఉంటాయి. వాటిలో కూడా ఈ పాటను పొందుపరిచాం. అందరం కలిసి పాడుతూ దేవుని నామాన్ని స్తుతిద్దాం, దేవుని నామాన్ని ఘనపరుద్దాం, దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఆకాశం నుంచి దూచాల్సి అందరం రెండు చేతులు చాచి కళ్ళు మూసుకొని అందరం ఆయన ప్రజెన్స్లో ఉన్నామనే ఆ విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మనం ఎవరమైనా రాజులైనా యాజకులైనా ఘనులైనా సామాన్యులైనా ఎవరైనా కానీ ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మన యాటిట్యూడ్, మన ఈగో, మన పరపతి, మన డబ్బు, మన హోదా, మన స్టేటస్, మనకు దేవుడిచ్చిన పదవి అన్నీ 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 బయట పెట్టేసి ఆయన పాదాల దగ్గర పసి పిల్లల్లాగా ఆయనను ఆరాధన చేద్దాం. అందరము కళ్ళు మూసుకొని ఆకాశం వైపు రెండు చేతులు చాచి
ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం. అడవి మృగములు, ఆకాశ పక్షులు, సముద్ర మత్స్యములు, నీటి మాటములు, మట్టితో మనుని నిర్మించినావు, నీ పోలికలో సృజించినావు, నీ స్వాస్థ్యమునే నాకిచ్చినావు, నీ వారసునిగా మమ్ము పిలిచినావు. యెహోవా నీవే, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా రాఫా, 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 యెహోవా నీవే, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా రాఫా. అందరూ మాట్లాడుతూ యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా షమ్మా, యెహోవా షాలోమ్, యెహోవా రాఫా. మహాదేవుడా, మహోన్నతుడా, మహాకరుణుడా, మా పరిశుద్ధుడా, మహాదేవుడా,
దుర్గము నీవే, నా కొండ, నా కోట, బలవంతుడా నీ నామమునకు స్తోత్రములు నాయన. మేమందరము నిన్ను ఆరాధిస్తుండగా మా స్తోత్రముల పైన, నా స్తుతుల పైన ఆశీనుడు మొత్తం రండి రండి, పరిశుద్ధాత్ముడ మా మీదకి రండి. ఆడిపోయిన ఆత్మ దీపాలను వెలిగించండి, ఆడిపోయిన క్రైస్తవ సింహాలను వెలిగించండి. నిద్రపోతున్న ప్రతి బిడ్డను నీ అగ్నితో తాకండి అయ్యా. అయ్యా నీ యొక్క అగ్నితో ప్రతి ఒక్కరి పెదవులను కాల్చండి. నీ బలిపీఠము మీద, నీ గద్దె మీద నేను నిలబడగా నన్ను నీ స్వాధీనపరచుకోండి. నేను మరుగైపోవాలి అయ్యా, నేను మరుగైపోవాలి. నాలో నీకు మాత్రమే కనిపించాలి, నీ మహిమ మాత్రమే కనిపించాలి. నీకు రావలసిన ఘనత, నీకు రావలసిన మహిమ. ఓ తండ్రి, నేను దొంగలించకుండా అయ్యా నువ్వు ఒక్కడివే మహిమ పొందాలి మహాప్రభు. నువ్వు ఒక్కడివే ఇక్కడ మహిమ పొందండి నాయన. నా స్తోత్రములకు, నా స్తోత్రములకు, నా స్తుతులకు ఆశీనుడా అందుకో, 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 నా ఆరాధన అందుకో, అందుకో. మా ఆరాధన అందుకుంటున్నందుకు స్తోత్రం, మా స్తోత్రాల పైన ఆశీనులు అవుతున్నందుకు స్తోత్రం, మమ్మల్ని ఘనపరుస్తున్నందుకు నీకు స్తోత్రం. అయ్యా మేమందరము కలిసి నిన్ను స్తుతిస్తుండగా ఈ వాతావరణాన్ని నీ స్వాధీనపరచుకోండి. ఈ సౌండ్ సిస్టమ్ పైన అయ్యా మీడియా, టెక్నికల్ ఆయన నడిపిస్తున్న ప్రజల మీద, సంగీతం అందిస్తున్న బిడ్డల మీద అందరినీ నీ కన్ను సైగలో, నీ భద్రతలో మమ్మల్ని అందరినీ దాచి, ఎవరి కోసం ఈరోజు నువ్వు మాట్లాడబోతున్నావో, ఎవరి కోసం సింహాసనం దిగవచ్చి నా గుండెల్లో కూర్చొని ఏ బిడ్డతో మీరు మాట్లాడబోతున్నారో మాట్లాడి నామానికి మహిమ తెచ్చుకోవచ్చు. యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం. ప్రతి అపవాదికి, సాతానికి యేసు క్రీస్తు నామంలో బంధిస్తున్నాను. I rebuke every demonic power in the mighty name of our Lord Savior Jesus Christ. Come on. యేసు నామములో ప్రతి అపవాది క్రియలన్నీ బంధిస్తున్నాను. ఇక్కడ మీరు మాత్రమే మహిమ పొందాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవదేవునికి మహిమ కలుగును గాక, దేవదేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 8వ యెహోవా ఈరే మహోత్సవములు ఆయన నామానికి మహిమకరంగా జరుగుతున్నాయి ఈ నంద్యాల జిల్లాలో. అంత మాత్రమే కాకుండా ఈ యెహోవా ఈరే మహోత్సవములను మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి కుటుంబానికి, ప్రత్యేకంగా యెహోవా ఈరే పవర్ టెంపుల్ సంఘానికి, సంఘ కమిటీ సభ్యులకు, సంఘంలో ఉన్న పరిచారకులకు, అలాగే పరిసర ప్రాంతాల్లో ఉన్న నంద్యాల పరిసర ప్రాంతాల నుండి ఆయా సంఘాల నుండి వచ్చిన క్రైస్తవ జనాంగానికి, ఇక్కడ కూర్చొని దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభువుకి చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఈ మహోత్సవాలు ఇంత ఘనంగా జరగటానికి దీని వెనుక చాలా ప్రయాసం ఉంది. దాదాపు 6-7 సంవత్సరాల అద్భుతమైనటువంటి ప్రణాళిక ఉంది. అలాగే 6-7 సంవత్సరాల కన్నీటి ప్రార్థన ఉంది. ఈరోజు కన్నుల విందుగా కనిపిస్తున్న ఈ పరిచర్య, ఈరోజు ఎంత అద్భుతంగా కనిపిస్తున్న ఈ పరిచర్య. ఇంతకు మునిపే దైవజనులు ఈ పరిచర్య గురించి చెప్పుకుంటూ వచ్చినప్పుడు నేను కారులో వస్తూ లైవ్ వింటూ ఉన్నాను. లైవ్ చూస్తున్నప్పుడు బిక్యూ మీడియా వారు లైవ్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. బిక్యూ మీడియా లైవ్ సెటప్ చేస్తున్న వారు నిజంగా మీ అబ్జర్వేషన్ అనేది చాలా అద్భుతం అండి.
నిజంగా కెమెరామ్యాన్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే షూట్ చేస్తున్నారో, ప్రతిదీ అబ్జర్వేషన్ అన్నది చాలా చాలా అద్భుతంగా మీ అబ్జర్వేషన్ బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి క్రైస్తవ సమాజానికి BQ మీడియా ఈరోజు తెలుగు ఉభయ రాష్ట్రాల్లో క్రైస్తవ సమాజంలో క్రీస్తు సువార్తను మీ మీడియా ద్వారా అనేక ప్రాంతాలకు విస్తరిస్తున్నందుకు నిజంగా BQ మీడియాకు హ్యాట్స్ ఆఫ్. ఇంకా మీరు గొప్పగా దీవించబడాలని ప్రవీణ్ గారికి నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, వారి టీం మెంబర్కి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె అలా లైవ్ చూస్తూ వస్తుండగా దైవజనులు చెబుతున్నారు, మందిరంలో వాటర్ వచ్చిన పరిస్థితి, మా యొక్క స్థితిగతులన్నీ లోకల్గా ఉండి మేము అనుభవిస్తున్నవన్నీ కూడా వారు కళ్ళారా చూసిన వారు అన్నమాట. అలా చూస్తూ వారు చెబుతున్న మాటలు బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతించాను. సో మన మినిస్ట్రీ గురించి, పరిచర్య గురించి నేను మీతో కొన్ని సంగతులు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఇంత కన్నుల విందుగా కనిపిస్తున్న ఈ పరిచర్య చాలా అవమానాల చేత, నిందల చేత, ఎన్నో రకాల మాటల చేత, ఎంతోమంది అనగదొక్కాలనే ప్రయత్నాల చేత అనగదొక్కబడుతూ దేవుని కృప ద్వారా పైకి ఎగసి కెరటాలు ఎలా ఎగసి పడుతుంటాయో అనగదొక్కే కొద్దీ నా దేవుడు నన్ను ఒక కెరటములా వాడుకుంటున్నాడు. అది నా బలము కాదు, నా శక్తి కాదు, అది దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప కృప. ఇందుకు యెహోవా ఈరే పవర్ టెంపుల్ సంఘం నన్ను ఇలా అరచేతుల్లో పెట్టుకుంది. నా సంఘ బిడ్డలు నన్ను అలా అరచేతుల్లో పెట్టుకున్నారు. యాక్సిడెంట్ అయిపోయి నేను మంచంలో పడిపోతే, మరి దైవజనుడిగా ఆయనకే యాక్సిడెంట్ అయిపోయి మంచంలో పడిపోతే ఇంకా మనకేం సేవ చేస్తాడని నన్ను ఎంత మాత్రం వదిలిపెట్టకుండా ఫీబే వలె పౌలుకు పరిచర్యలో సహకారిగా, కొరింథీ పట్టణంలో మరి పౌలుకు సహకారులుగా అకుల్లా ప్రిస్కిల్లా వలె మరి ఎంతోమంది కుటుంబాలు మమ్మల్ని ఆదుకున్నాయి, మమ్మల్ని బలపరిచాయి. సంఘానికంతా నేనేం చెప్పినా రుణిస్తున్నే, నేనేం మాట్లాడినా కూడా తక్కువే. అందుకే సంఘానికంతా నా బిగ్ హ్యాట్స్ ఆఫ్. ఐ సెల్యూట్ మై మినిస్ట్రీ, ఐ సెల్యూట్ మీకు నా శుభాభివందనాలు కూడా తెలియజేస్తున్నాను. సో ఈ యెహోవా ఈరే మహోత్సవాలలో ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం జరగటానికి కొన్ని లక్షల రూపాయల వ్యయ ప్రయాసాలతో ఈ యొక్క పరిచర్య కొనసాగుతుంది. ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేయాలన్నా లక్షల రూపాయలు కావాలి. కానీ ఈరోజు ఇంత హైలీ ప్రొఫెషన్ కలిగినటువంటి ఎక్విప్మెంట్తో మరి గుంటూరు నుండి మరి రాజేష్ కొలంబియా DTS ప్రొఫెషనల్ సౌండ్. మీరు చెప్పండి, సౌండ్ ఎలా ఉంది ఒక్కసారి చెప్పండి. మీరు చెప్పండి, సౌండ్ చాలా అద్భుతంగా ఉందని నేనైతే అనుకుంటున్నాను. మీ అందరికి వినిపిస్తుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి రాజేష్ కూడా మాకు దాదాపు ఎప్పుడు పబ్లిక్ మీటింగ్స్ ఉన్నా తమ్ముడు మాకు ఎంతో పరిచయలో సహకారంగా ఉంటారు. వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రైజ్ ద లార్డ్. మరి సంగీత కళాకారులు కానీ, అలాగే ఈరోజు మరి పాలకొల్లు నుండి చెల్లి, నా ప్రియ సహోదరి కెజియా సిస్టర్, వారి హస్బెండ్ పాస్టర్ సునీల్ గారు, వారికి కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానమ్మా. ఈ ప్రాంతంలో నిన్ను నిలబెట్టి చక్కటి సంగీతంతో, చక్కటి మధురమైన దేవుడు నీకు ఇచ్చిన గాత్రం, దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు ఆ ప్రాంతంలోనే కాకుండా ఈ రాయలసీమ ప్రాంతంలో కూడా వినిపించాలని మరి ఆశపడ్డాను. దేవుడు నా హృదయంలో ప్రేరేపించాడు. ఆ ప్రేరణ మేరకు మీరు ఈ ప్రయాసలో సేవా పరిచర్య చేసుకుంటూ, అలాగనే ఈ యొక్క గాన పరిచర్య చేసుకుంటూ మా ప్రాంతానికి రావటం మాకు చాలా ఆశీర్వాదకరం. మిమ్మల్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను తల్లి. ప్రభు మిమ్మల్ని, మీ పరిచర్యను ఇంకా గొప్పగా దీవించబోతున్నాడు. ఈ 2025 అయిపోయిన తర్వాత 26వ సంవత్సరం, 27వ సంవత్సరంలో ఆ దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన అభిషేకంలో నిలబెట్టబోతున్నారు. దేవుడు ఉన్నతమైన శక్తితో నింపబోతున్నారు. బలమైన అభిషేకాన్ని పొందుకోబోతున్నారు. మా ప్రభు హస్తం మీకు ఎల్లప్పుడూ తోడైనను గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈ సమయంలో ఈ యెహోవా ఈరే మహోత్సవములో కార్యక్రమానికి చాలామంది దైవజనులు విచ్చేశారు. సో ఆఫరింగ్ సాంగ్స్ పాడేసిన తర్వాత మన పరిచర్య గురించి ఒక చిన్న క్లిప్ మీకు చూపించి ఆ తర్వాత ఆఫరింగ్లోకి వెళ్ళిపోతాము. ఆఫరింగ్లోకి అయిపోయిన తర్వాత సమయ అనుకూలతను బట్టి ఒక దైవజనులు క్రిస్టియన్ జాక్ ప్రధాన కార్యదర్శి మన్నం జానయ్య గారు, మరి మాకు ఆత్మీయులు,
సేవా పరిచయంలో ఎప్పుడు సహకారులు, మమ్మల్ని ప్రోత్సహించే ప్రోత్సాహకులు, మా ఆత్మీయ మిత్రులు, వారికి కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. వారికి సమయాన్ని కూడా నేను ఆఫ్టర్ ఆఫరింగ్ సాంగ్ అయిన తర్వాత వారికి సమయాన్ని అప్పగిస్తాను. సో సమయం కొంచెం ఉంది కనుక దాన్ని కూడా పాటించగలరని ప్రభుత్వం మనవి చేస్తూ, యెహోవా ఈరే పవర్ టెంపుల్ ఎంత దీన స్థితిలో నుండి ఎలాంటి పరిస్థితుల్లో నుండి వచ్చిందో ఒక చిన్న క్లిప్. అయితే ఈ 12 సంవత్సరాలు చర్చికి స్థలం లేక రాణి మహారాణి థియేటర్ దగ్గర 12 ఏళ్ళు అక్కడ చిన్న స్థలం లీజుకి ఇస్తే, నాకు ఇక్కడే ఇదే హోసన్నా మినిస్ట్రీస్ పక్కనే లాయర్ రషీద్ అయ్యగారు, ముస్లిం అతను, రషీద్ గారి స్థలంలో నేను 12 ఇయర్స్ అక్కడ నేను ఆరాధన నడిపాను. వాగు ప్రక్కనే, కుందు నది ప్రక్కనే వాగు వచ్చినప్పుడంతా కూడా మా యొక్క పరదాలు, మా సామాగ్రి అంతా కూడా ఎత్తుకొని పోయి, మాకెక్కడైనా మాకున్న సంఘస్థులు కూడా పెద్ద పెద్ద ఇల్లు ఉన్న వాళ్ళు కూడా లేరు. మా సంఘస్థులు అంతా కూలి పని చేసుకునే పిల్లలు, మధ్యతరగతి కుటుంబాల్లో బ్రతుకుతున్నవారు. అలాంటి వారి ఇంటిలో మా సామాను పెట్టుకోవాలన్నా కూడా లేక, ఇబ్బంది లేక పద్మావతి నగర్ ఈరోజు పద్మావతి నగర్ సర్కిల్ దగ్గర మా బొలేరో వెహికల్, ఆ బొలేరోలో సౌండ్ సిస్టమ్, తర్వాత మందిరంలో కాపలా కాసే కుక్క కూడా వాళ్ళతో పాటు నేను కూడా స్థలం లేక మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర సర్కిల్లో మేమందరం వాగులో నీళ్ళు వస్తే రాత్రంతా నిలబడ్డాం. చర్చికి స్థలం లేక, ఒక సేవకునికి ఆరాధించుకోవడానికి స్థలం లేకపోతే అది ఎంత కష్టం ఉంటుందో, ఎంత ప్రయాసం ఉంటుందో విశ్వాసులుగా మీకు తెలియదేమో, కానీ సేవకునిగా నలిగిపోతున్నటువంటి దైవజనుల కుటుంబాలు ఇవి చాలా ఫేస్ చేసి ఉంటారు. ఈరోజు చర్చికి స్థలం కలిగిన దైవజనులందరూ ప్రభుకు స్తోత్రం చెప్పాల్సిందే. ఆమేన్. అయితే మేము అంత పరిస్థితులు అనుభవించి ఏం చేయాలో అర్థం కాక అక్కడ పరిచర్య ప్రారంభించినప్పుడు అంత బస్ స్టాండ్ దగ్గర ఉన్న చికెన్ షాపుల దగ్గర ఉన్న డస్ట్ అంతా తీసుకొని వచ్చి ఆ మందిరంలో కుప్ప వేసేవాళ్ళు. ఆ కుప్పనంతా తీసి అక్కడ దేవుడికి తడికెళ్ళు కట్టి మందిరం కడుతుంటే చాలామంది నవ్వారు. ఏయ్, నువ్వు మనిషివా పశువా? ఒక ఆయన నాతో ఎదురుగా అన్నాడు, యేసు ప్రభుని తీసుకొచ్చి ఇక్కడ దీంట్లో పెడుతున్నావు అని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే దేవుడు వాక్యంతో మాట్లాడాడు. పాడైనటువంటి స్థలములలో ఏదేను మనంగా మారుస్తానన్న వాక్యంతో మాట్లాడితే అవేమి పట్టించుకోకుండా అక్కడే 12 ఏళ్ళు వాగులకు, వంకలకు, వరదలకు, గాలులకు మరి అక్కడే ఉండి సంఘమంతా 7 శుక్రవారాలు ఉపవాస ప్రార్థన. నేను 7 సార్లు 21 రోజు ఉపవాస ప్రార్థన చేసి చివరిసారిగా 21 రోజు ఉపవాస ప్రార్థనలో దేవుణ్ణి అడిగాను, నువ్వు ఇస్తావా, నాకు ఇవ్వవా ప్రభా? నువ్వు నాకు ఖచ్చితంగా ఇవ్వాలని పట్టుబడి యాకోబు వలె పోరాడి 21 రోజు ఉపవాస ప్రార్థన చేస్తే 2023వ సంవత్సరంలో 21వ రోజు ఉపవాస ప్రార్థన, 21వ రోజు ఉపవాస ప్రార్థన పూర్తయింది. వెంటనే దేవుడు నాకు ల్యాండ్ను ప్రభు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ నంద్యాలలో 1 సెంటు స్థలం పద్మావతి నగరంలో పోతే దగ్గరగా 50 లక్షలకు పైగా ఉంది. పద్మావతి నగర్లో 50 లక్షలు ఈ నంద్యాల జిల్లాలో. ఈ నంద్యాల చాలా దీవించబడినటువంటి పట్టణం ఇది. షేట్లు, బంగారు వ్యాపారం, అలాగే మరి చాలామంది వర్తకులు ఎక్కువ, బిజినెస్ ఎక్కువ. ఒక్క రోజుకు ఈ నంద్యాల జిల్లాలో, ఒక నంద్యాలలోనే కర్నూలులో లేని బ్యాంకులు నంద్యాలలో ఉన్నాయి. నంద్యాల చూడటానికి చాలా చిన్న గదులుగా కనిపిస్తుంది, కానీ మహానుభావులు ఉన్నారు, మహాకోటీశ్వరులు ఉన్నారు, గొప్ప వారి నంద్యాల పట్టణంలో దాగినారు. కనుక ఒక్క రోజుకు బ్యాంక్ ట్రాన్సాక్షన్, హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ కానీ అనేక బ్యాంక్ ట్రాన్సాక్షన్ కొన్ని కోట్లలో జరుగుతుంది. 100 కోట్లలో కాదు, 1000 కోట్లలోనే జరుగుతుంది మన నంద్యాలలో ట్రాన్సాక్షన్. అంత గొప్ప పట్టణం ఇది. ఇలాంటి గొప్ప పట్టణంలో 1 సెంటు స్థలం కొనాలంటే లక్షల రూపాయల పెట్టుబడి పెట్టాలి. అలాంటిది పరిచయకు వస్తున్న వాళ్ళందరూ కూలీకి పనికి పోయి ఏదో వాళ్ళు ఛార్జీలు పెట్టుకొని వాళ్ళు ఇచ్చే 10-20 రూపాయలతోనే సంఘం నడుస్తుంది, సంఘ కార్యక్రమాలు నడుస్తాయి తప్ప లక్షల రూపాయలు కావాలంటే ఎక్కడి నుండి వస్తాయి?
ఎవరిస్తారు? ఉద్యోగాన్ని రాజీనామా చేసొచ్చా, నా జీవితాన్ని సేవకు సమర్పించా, నా మట్టుకైతే బ్రతుకుని క్రిస్తే, చావైతే లాభమని అన్ని వదిలిపెట్టి దేవుడి సేవ కోసం ఇలాగే ఈ శరీరంలో రేగుతున్న కామం, క్రోధం, మతం, మత్సరం అన్నిటిని చంపుకొని యేసు కోసం ఎన్ని నిందలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఏమి లెక్క చేయకుండా యేసు కోసం ఠీవిగా ముందుకు సాగిపోతూ ఈ సేవా పరిచయను ప్రారంభిస్తుండగా నేను ఏడ్చి ప్రార్థన చేశానండి. 21 రోజు నా గుండెలు బాదుకొని ప్రార్థన చేశాను. నా గదిలో నేను దేవుడికి ఎలా ప్రార్థన చేసినది నాకు తెలుసు. నా పేగులు ఎంత అరిచాయో తెలుసు. నాకు మందిరానికి స్థలం కావాలి, నాకు అవమానం ఎక్కువైపోయింది ప్రభా, సహాయం చేయండి ప్రార్థన చేస్తే దేవుడండి విశ్వాసుల హృదయాలను ప్రేరేపించాడండి. ఒక్కొక్కరు లక్షల రూపాయలు, వేల రూపాయలు తీసుకొచ్చి ఆనాడు క్రైస్తవ సంఘంలో ఆదిమ సంఘమైన అపోస్తల పాదాల దగ్గర ఎలాగైతే తమ అర్పణలను పెట్టారో అలా నా సంఘ బిడ్డల హృదయాల్లోనికి దేవుడు జొరబడి ఎంతోమంది 10,000, 25,000, 50,000, 1,00,000 రూపాయలు ఇలా 100,000 మంది స్పాన్సర్స్ చేశారు. వారందరూ చేసిన ఆర్థిక సహాయమే. అమ్మా, ఎవరైతే మందిర స్థల కొనుగోలుకు నాకు సహాయం చేశారో, పరిచర్యకు సహాయం చేశారో వారందరికీ నేను కృతజ్ఞుడిగా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారందరి సహకారంతో ఈరోజు ఎస్పీవై రెడ్డి మహిళా డిగ్రీ కాలేజ్ పక్కన అద్భుతమైనటువంటి స్థలాన్ని, 1 ఎకరా స్థలాన్ని కొనుగోలు చేసి ఈరోజు అక్కడ ఒక గొప్ప అద్భుతమైన మందిరాన్ని నిర్మించబోతున్నాను. అక్కడ పరిచర్య ప్రారంభించాం. ఆ పరిచర్య అక్కడ ఇప్పుడు మందిరాన్ని ఆఫ్టర్ మీటింగ్స్ తర్వాత, వర్షాలు అయిపోయిన తర్వాత మందిర పరిచర్య కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడ చాలామంది సంఘాల నుండి వచ్చిన దైవ జనులు కానీ, అలాగే క్రైస్తవ కుటుంబాలు కానీ మరి ఎంతోమంది ఉన్నారు. మీ అందరి దాతృత్వంతోనే, ప్రతి విశ్వాసి దాతృత్వంతోనే ఒక సంఘం కట్టబడుతుంది. ప్రతి విశ్వాసి దాతృత్వంతోనే, ప్రతి విశ్వాసి ఇచ్చే ప్రతి ఈవితోనే ఒక సేవకుడు బ్రతుకుతున్నాడు, ఒక సంఘం కట్టబడుతుంది. మీరిచ్చే అర్పణల ద్వారానే దేవుడి సువార్త వినిపిస్తుంది, దేవుడి రాజ్య వ్యాప్తి జరుగుతుంది. మీరు లేకపోతే, సహకరించే మీ గుండెలు లేకపోతే, దేవుడు చెప్పిన మాటకు విధేయత మీలో కనుక లేకపోతే ఈరోజు ఈ క్రైస్తవ సంఘాలు లేవు. ఆల్ వరల్డ్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ ఈరోజు ఇంత గొప్పగా ఎన్నో మిషనరీలు, కోట్ల రూపాయల ఆస్తులను ఈరోజు దేవుడు క్రైస్తవ సంఘానికి ఇచ్చాడంటే, క్రైస్తవ పిల్లలు అందుకున్నారంటే అది దేవుడిచ్చిన మహాకృప. అంత గొప్ప కృపనిచ్చారు. అలాగే మీరు ఈ చేతులతో ఎంతో మందికి మీ దాతృత్వాన్ని అందించారు, ఎంతో మందికి పరిచర్యకు మీరు సహాయం చేశారు. అదే చేతితో ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మేము కట్టబోతున్న ఈ మందిరానికి మీ ఆర్థిక సహాయాన్ని తప్పకుండా అందించాలని మీ అందరికీ నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మరి యెహోవా ఈరే పవర్ టెంపుల్ సంఘ బిడ్డలు ప్రతి ఆదివారం చర్చికి వచ్చే సంఘ బిడ్డలు ఒకసారి చూపిస్తారా? చేయి చూపిస్తారా? ఎవ్రీ సండే దగ్గర 1000 మంది, 1500 మంది ప్రతి ఆదివారం చర్చ్లో కూడుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మీ కళ్ళతో చూస్తారు మరి పెంట కుప్పల మీద ఉన్న మన మందిరాన్ని, ఒక మూలకున్న మందిరాన్ని ఈరోజు దేవుడు ఏ విధంగా కట్టించబోతున్నాడో, మన మందిరం మీద దేవుడు తన మహిమను ఏ విధంగా ప్రభు అనుగ్రహించారో మీ కల్లారా ఈరోజు చూసి ఆ దేవుని పరిచర్యకు ఒకవేళ మీరు కనుక ప్రేరేపించబడితే తప్పకుండా ఈ పరిచర్యకు మీరు సహాయం చేయగలరని ప్రేమతో మనవి చేస్తున్నాను. వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో సహోదరులు, గో ఫాస్ట్. బ్రౌచర్స్ ఏవైతే ఉన్నాయో, చర్చ్కి సంబంధించిన బ్రౌచర్స్ ఏవైతే ఉన్నాయో దయచేసి ప్రజల్లోనికి తీసుకొని వెళ్ళి ఆ బ్రౌచర్స్ అలాగే
ఆ చర్చ్లో ఆ బ్రౌచర్స్ ఎలాగైతే ఉన్నాయో వాటిని ఆ కవర్తో పాటు వారి దగ్గర అలా పెట్టేసి మీరు కొంచెం సమయానుకూలతను పాటించి పనిలో ఉండాలని ప్రభు పేట ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఒక వీడియో స్టార్ట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బోలో యేసు మహారాజుకే, బోలో బోలో యేసు మసీకే, బోలో బోలో యేసు రాజుకే. దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి నా ప్రియమైన దైవ జనాంగమా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈ యెహోవా ఈరే పవర్ టెంపుల్ ఎంత అద్భుతంగా దేవుడు దీవించాడంటే, నేను నా జీవితంలో నేను ఒక ఫెయిల్యూర్ పర్సన్. అసలు నా తల్లిదండ్రులే, అరే నువ్వు ఎందుకు పనికిరావురా, ఏ చదువు చేత కాదు, ఉద్యోగము చేత కాదు, అసలు మా కడుపుడు ఎందుకు పుట్టావు, అందరికీ నిష్ప్రయోజకుడిగా ఉన్నవాడిని నేను. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను ప్రేమించి తన పిలుపు ప్రకారం నన్ను ఏర్పాటు చేసుకొని, ఆయన పిలుపులో నన్ను పిలుచుకొని ఈరోజు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఈ నంద్యాల పట్టణంలో కాదు, అనేక రాష్ట్రాల్లో, అనేక జిల్లాల్లో, అనేక ప్రాంతాల్లో ఆయన నామానికి మహిమకరంగా ప్రభు నన్ను వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న నీ జీవితం కూడా, ఇక్కడ నిలబడిన నేను ఒక ఆటో డ్రైవర్. వినాలి, ఆటో డ్రైవర్ ఎక్కడున్నారో, ఎక్కడెక్కడున్నారు ఆటో డ్రైవర్లు? ఇక్కడ నేను ఇక్కడ నిలబడిన వాడిని, మీకులాగే ఆటో దగ్గర ఆటో తోలుకుంటూ ఇదే నంద్యాలలో యూరియా సంచులు, బ్యాగ్స్, పొలాల్లో మందుల బ్యాగ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాగ్స్ ఎత్తుకొని మా ఊరు రైతుల దగ్గర, మా ఊరి ప్రజల దగ్గర ఇంకొక 10 రూపాయలు ఇవ్వండి అన్న, ఇంకొక 5 రూపాయలు ఇవ్వండి అన్న, బాడీకి సరిపోదన్న, డీజిల్ పెరిగిందన్న అని కందెన చేతులతో ఆటో తోలుతూ ఇదే నంద్యాల పట్టణంలో ఒక ఆటో డ్రైవర్గా ఉన్న నా జీవితం. అలాగే ఇదే నంద్యాలలో శశి రెసిడెన్స్ అని ఉంటుంది, ఒక లాడ్జ్. ఆ లాడ్జ్లో వర్క్ చేశాను నేను, ఆ లాడ్జ్లో పనిచేశాను నేను. అలాంటి సామాన్యమైన స్థితిలో నుండి వచ్చిన వాడిని, అలాంటిది దేవుడు నా యవ్వన జీవితాన్ని దేవుడికి ఎప్పుడైతే సమర్పించానో, భయంకరమైన తాగుడుకు అడిక్ట్ అయిపోయిన వ్యక్తికి, రోజు హాఫ్ బాటిల్ తాగేవాడిని, రోజు హాఫ్ బాటిల్, ఒక రోజుకు 6 ప్యాకెట్లు సిగరెట్లు కాల్చేవాడిని. ఇలాంటి భయంకరమైన తాగుడుకు అడిక్ట్ అయిపోయాను. ఆ త్రాగు నుండి విడుదల పొందాలని, నా జీవితాన్ని ప్రభు నడిపించాలని అనేక మార్గాలు తిరిగాను. ఎక్కడ నేను బాగుపడలేదు, ఎక్కడ కూడా నా జీవితంలో నేను మేలు పొందలేదు. ఎన్నో మార్గాలు తిరిగాను, ఎక్కడ కూడా నాకు సమాధానం రాలేదు. యేసుక్రీస్తుని గురించిన సువార్త నా దగ్గరకు వచ్చింది. ఆయన నమ్మితే నన్ను రక్షిస్తాడని, నన్ను విడిపిస్తాడని, ఈ పెంట కుప్ప మీద ఉన్న నా జీవితాన్ని దేవుడు దీవిస్తాడని, నా ఆత్మను రక్షిస్తాడని నమ్మి ఆయనను అంగీకరించి, పాపాన్ని విడిచిపెట్టి, లోక ఆశలను వదిలిపెట్టి యేసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనను ఫాలో అయ్యాను, ఆయనను వెంబడించాను. అంతే. నా దరిద్రం 38 ఏండ్ల వ్యాధిగ్రస్తుడు ఏ విధంగా అయితే ఆ కోనేటి దగ్గర పడి ఉన్నాడో, అలాంటి నా స్థితిగతిని దేవుడు ఎత్తి పారేసి నా అపరాధములన్నింటినీ క్షమించి తన అద్భుతమైన కృపతో, తన ఆశ్చర్యమైన కృపతో, తన అద్భుతమైన కృపతో ఆ గొప్ప దేవుడు నాకు గొప్ప విడుదలనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా, దేవునికి మహిమ కలుగునుగా. ఆడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఆఫ్ చేసి స్టార్టింగ్ నుంచి ఆడియో.
ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క సేవ సీమలోని నంద్యాల జిల్లాలో దేవుడు జరిగించిన ఒక అద్భుతం, భయంకరమైన స్టార్టింగ్ నుంచి పవర్ టెంపుల్ నంద్యాల. సర్వాధికారి అయిన దేవునికి యేసుక్రీస్తు నామములో మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఆమేన్. రాయలసీమలోని నంద్యాల జిల్లాలో దేవుడు జరిగించిన ఒక అద్భుతం, భయంకరమైన త్రాగు, చెడు వ్యసనములతో బంధింపబడి నిజదేవుడిని ఎరుగక పాపంతో నశించిపోతున్న మన నేగల జాషువా గారి యొద్దకు దేవుని వాక్యము వచ్చింది. ఆ వాక్యమును నమ్మి యేసును సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని పిలుపు మేరకు తన ఉద్యోగానికి రాజీనామా చేసి సేవ ప్రారంభించాడు. 2009వ సంవత్సరంలో సేవా ప్రారంభ దినాల్లో ఒక చిన్న చెట్టు కింద ప్రారంభించిన ఈ సేవ ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దేశ విదేశాలలోనూ దేవుని సేవ జరిగిస్తున్నారు. 12 సంవత్సరాలు మందిరానికి సొంత స్థలము లేక ఉపవాసంతో సంఘమంతా కలిసి ప్రార్థించారు. అప్పుడు దేవుడు అనేక ప్రజల హృదయాలను స్పందించగలరు. అనేకులు తమ అర్పణలను విరాళముగా ఇవ్వగలరు. ఈ రోజు కొంత స్థలమును కొనుగోలు చేసి ఇప్పుడు సొంత స్థలములో ఎస్టీ వైరెడ్డి మహిళా డిగ్రీ కాలేజ్ బొమ్మల సత్రంలో ఆరాధన జరిగించుతున్నారు. అయితే ఈ స్థలంలో దేవునికి ఒక గొప్ప మందిరాన్ని మన నంద్యాల జిల్లాలో నిర్మించడానికి దేవుని చేత ప్రేరేపించబడి ఉన్నాం. అందుకు దేవుణ్ణి విశ్వసిస్తోన్న దేవుని పిల్లలైన మీ అందరి సహకారం మాకు చాలా అవసరమై ఉన్నది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మందిరమే రాబోయే దినాలలో ఇలా కట్టాలని ప్రేరేపించబడి ఉన్నాం. పరిచర్యలో మీరును తప్పక వారి భాగస్థులు కావాలనని ప్రేమతో తెలియజేయుచున్నాము. దేవుని ఇంటిని మీరు కట్టండి, మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు కట్టాడు. ఈ పరిచర్యకు మీ ఆర్థిక సహాయం అందించాలనుకుంటే ఈ క్రింది నంబర్కు సంప్రదించండి. 9389383355. పవర్ టెంపుల్ నంద్యాల. సర్వాధికారి అయిన దేవునికి యేసుక్రీస్తు నామములో మహిమ, ఘనత, ప్రభావము కలుగునుగాక. ఆమేన్. రాయలసీమలోని నంద్యాల జిల్లాలో దేవుడు జరిగించిన ఒక అద్భుతం, భయంకరమైన త్రాగు, చెడు వ్యసనములతో బంధింపబడి నిజదేవుడిని ఎరుగక పాపంతో నశించిపోతున్న మన నేగల జాషువా గారి యొద్దకు దేవుని వాక్యము వచ్చింది. ఆ వాక్యం
వాక్యమును నమ్మి యేసును సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని పిలుపు మేరకు తన ఉద్యోగానికి రాజీనామా చేసి సేవ ప్రారంభించాడు. 2009వ సంవత్సరంలో సేవా ప్రారంభ దినాల్లో ఒక చిన్న చెట్టు కింద ప్రారంభించిన ఈ సేవ ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లోనూ దేశ విదేశాలలోనూ దేవుని సేవ జరిగిస్తున్నారు. 12 సంవత్సరాలు మందిరానికి సొంత స్థలము లేక ఉపవాసంతో సంఘమంతా కలిసి ప్రార్థించారు. అప్పుడు దేవుడు అనేక ప్రజల హృదయాలను